కాకినాడ జిల్లా తుని పట్టణంలో యనమల రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పుస్తకాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. తొలి పుస్తకాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడుకు ఆయన అందజేశారు. అలాగే వేదికపై ఆసీనులైన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు యనమల రాజకీయ ప్రస్థాన పుస్తకాన్ని స్వయంగా యనమల కుమార్తె తుని ఎమ్మెల్యే దివ్య అందజేశారు. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో పరిష్కరించే తత్వం రాష్ట్రంలో యనమల రామకృష్ణుడికి మాత్రమే దక్కిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పాస్ అయితే డెఫినెట్ గా అమరావతి నుంచి రాజధాని తీసేసి ఈ రోజు మళ్ళీ ఎక్కడెక్కడ 3 ముక్కలు రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి. నేను ఒకసారి పరిగెత్తుకొని యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. చాలా చిరునవ్వు నవ్వుకొని మహానుభావుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారంటే నేను అనుకున్నా, ఇంత వేడిగా ఉన్న సమయంలో కూడా ఎంత ఎలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. సీరియస్ గా కూర్చొని ఒకటే మాట అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు సార్. ఏ రూల్ ప్రకారం సార్? ఆయన రూల్ బుక్ ఓపెన్ చేసి రూల్ బుక్ తీసి చూపించిన పరిస్థితి. ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా, ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది యనమల రామకృష్ణ గారి కృషి అని ఈ రోజు మనం చెప్పుకోవాలి, కంపల్సరీగా చెప్పుకునే పరిస్థితి. ఇక్కడ పాస్ అయితే డెఫినెట్ గా అమరావతి నుంచి రాజధాని తీసి